అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మస్తు కష్టపడుతున్నాడు. రేవంత్ అన్న ఈ మధ్యకాలంలో భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి మాట్లాడుతున్నాడు, మంత్రులతోటి మాట్లాడుతున్నాడు, అధికారులతోటి మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ లీడర్లను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలకు రేవంత్ అన్న ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఎమ్మెల్యేలను రేవంత్ అన్నే ఫోన్ చేస్తుండట. ఫోన్ చేసి రేవంత్ అనే మాట్లాడుతుండట. మీరు రండి, కలుద్దాం, ఒకసారి ఇంటికి రండి, మాట్లాడదామని చెప్పి రేవంత్ అనే పిలిపించుకుంటున్నాడట. ఆఖరికి మంత్రులకు కొంతమందికి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రేవంత్ అనే మంత్రుల దగ్గర పోయి కలుస్తున్నాడట. సెక్రటేరియట్లో మంత్రులకు సంబంధించినటువంటి క్యాబిన్స్ ఉంటాయి కదా, రేవంత్ అనే పోతున్నట మంత్రులకు సంబంధించినటువంటి క్యాబిన్లో పోయి కలుస్తున్నట, మాట్లాడుతుండట. ఇప్పుడు రేవంత్ అన్నకు అవసరం, ఎందుకంటే తనను తాను రేవంత్ అన్న ప్రూవ్ చేసుకోవాలి. రేవంత్ అన్నకు 6 నెలల సమయం ఇచ్చిరట కాంగ్రెస్ అధిష్టానం. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిష్టానం తొలగిస్తారనేది ఒక పెద్ద వార్త. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కనుక రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ పొడగొట్టుకోకపోతే మంత్రులను తొలగిస్తారు, రేవంత్ రెడ్డిని కూడా తొలగిస్తారు హైకమాండ్. కాబట్టి 6 నెలల్లో మొత్తం వ్యతిరేకతను క్లోజ్ చేయాలి. అంటే ఏం చేద్దాం? పర్యటనలు చేయాలి, సభలు పెట్టాలి, మీటింగ్లు పెట్టాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అంటే రేవంత్ రెడ్డి హైకమాండ్కి చూపించుకుంటున్నాడు తనంటే ఏందో అనేది రేవంత్ రెడ్డి తనకు తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎట్లా? ఇగో నేను భారీ బహిరంగ సభ పెడితే గింతమంది జనాలు వస్తారు, ఇగో నేను మీటింగ్లు పెడితే గింతమంది జనాలు వస్తారు, ఇగో జనాలు మొత్తం బస్సులో తండలుగా కథలు వస్తారు, మొత్తం సభలో లక్షలాది మంది జనం, ఏడ చూసినా రేవంత్ అన్న అంటురు. ఇగో నేను నియోజకవర్గ పర్యటనలు చేస్తే జనాలందరూ ఇగో ఇంత హ్యాపీగా ఉంటారు, ఇంత ఖుషి ఉంటారు, కాబట్టి నేను ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటేనే బాగుంటుంది, నన్ను ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించేస్తే అంత ఆగమాగం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఈ జనాలందరూ కూడా నేనంటే ఇష్టం, జనాలందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, జనాలందరూ రేవంత్ రెడ్డి సూపర్ అంటున్నారు, ఒకసారి మీరే చూడండి అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న తనను తాను ప్రూవ్ చేసుకొని అలాగే హైకమాండ్కి చూపించడం, హైకమాండ్కి రేవంత్ అన్న చెప్పడం, చూడండి ఇగో నా పర్ఫార్మెన్స్, చూడండి ఇగో నా సభలు, చూడండి ఇగో నా మీటింగ్లు అని చెప్పి రేవంత్ అన్న తనను తాను చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేసుకున్నా. అంటే తను బలంగా ఉన్న, నేనే బలమైనటువంటి లీడర్, నేను తప్ప కాంగ్రెస్కి వేరే ఆప్షన్ లేదు, నేను తప్ప ప్రభుత్వాన్ని వేరే వాళ్ళు నడిపేటటువంటి అవకాశం లేదు, నేను ఒక్కనే ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేయగలుగుతా, నన్ను ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించేస్తే వేరే వాళ్ళు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఆ ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేయలేకపోతారు, ఇబ్బంది అవుతుంది. ఈ ఆలోచనలో రేవంత్ అన్న ఉన్నాడు. అధిష్టానానికి రేవంత్ అన్న ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నాడు, ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తున్నాడు. నేనే సీఎం, మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నేనే సీఎం, నేను లేకపోతే అసలు కాంగ్రెస్ లేదు అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, తనను తాను హైప్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం దాదాపు రేవంత్ అన్నకు 6 మంత్స్ టైం ఇచ్చింది, 6 నెలల సమయం. ఈ 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి నెగిటివిటీ, అంటే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవిని తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, సిద్ధరామయ్యకి సంబంధించిన ముఖ్యమంత్రి పదవి తీసేసారు. ఆ తర్వాత సిద్ధరామయ్యకి సంబంధించిన ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో పనిచేసేటటువంటి మంత్రులను కూడా తొలగించారు. ఇప్పుడు డీకే శివకుమార్ కొత్త సీఎం కర్ణాటకలో, డీకే శివకుమార్ పేసీలో, ఇక మిగతా అంటే ఆయన క్యాబినెట్లో మంత్రులు కూడా కొత్త వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ 6 నెలల్లో కనుక బాగాలేకపోతే, ఇప్పుడు ఏదైతే వ్యతిరేకత ఉందో 6 నెలల తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన గదే వ్యతిరేకత ఉంటే మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసేస్తారు. అట్లనే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించిన పదవులను తీసేసి వేరే వాళ్ళకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లకు ముఖ్యమంత్రి పదవి కొత్తగా ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో అందరినీ కొత్త మంత్రులను పెడతారు అనేది ఒక పెద్ద వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? అట్లుంటుందా, నేనే సీఎం, నేను తప్ప వేరేటోళ్ళు లేరు తెలంగాణలో, నాకు ప్రజాబలం గింతున్నది, ఇగో నేను మాస్ లీడర్ని, నేను మంచిగా మాట్లాడగలుగుతా, అద్భుతంగా హ్యాండిల్ చేయగలుగుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చూపించుకుంటున్నాడు. చూపించుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తుండు. నేను ఇప్పటిదాకా వార్త చూసిన, రేవంత్ రెడ్డి మొన్న హిట్లర్ అనేటటువంటి ఒక మాట చెప్పిండు. ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతలు ఉన్నాయి కదా, అది హిట్లర్ లెక్క అనేటటువంటి మాట చెప్తే కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు. అలాంటి మాటలు ఎట్లా మాట్లాడతావు అని చెప్పి హైకమాండ్ కోప్పడ్డారు. హిట్లర్తో పోల్చడం ఏంది, హిట్లర్తో మాట్లాడడం ఏంది, హిట్లర్ లెక్క డిస్కస్ చేయడం ఏంది, అది కరెక్ట్ కాదు, హిట్లర్ పదమే వాడొద్దు, హిట్లర్ అంటే ఆయన చెప్పిందే చేయాలి, ఆయన ఎట్లా అనుకుంటే అట్లా, వేరేటోళ్ళు చెప్పింది ఆయన వినడు,
ఆయన ఇష్టం. ఇక రేవంత్ రెడ్డి కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఇట్లా లెక్క అనుకుంటుండే రేవంత్ రెడ్డి. అందుకే ఆ పదం తీసిండు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలపైన చాలామంది కోప్పడుతున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన చాలామంది అసంతృప్త అసహనంతో ఉన్నారు. గిట్ల మాట్లాడడం ఏందని రేవంత్ రెడ్డికి అధిష్టానం వార్నింగ్ కూడా ఇచ్చారు. కేసీఆర్ని తిట్టొద్దు, కేసీఆర్ని విమర్శలు చేయొద్దు అని చెప్పి. అదే నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం జరుగుతుంది ఇంకా తనది. కానీ ఫస్ట్ రేవంత్ రెడ్డి తనను తాను ఎట్లా ప్రూవ్ చేసుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, అవన్నీ ఒకసారి వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, రేవంత్ సభలు సీఎం కుర్చీపై గుబులు, రేవంత్ సభలు సీఎం కుర్చీపై గుబులు, పదవి నుంచి తప్పిస్తారనే భయంతో సభల పేరుతో బల ప్రదర్శనకు దిగుతున్న రేవంత్, ప్రజల మద్దతు తనకు ఉందని చూపించుకోవడానికి ఒక్కొక్క సభకు రూపాయలు 15 కోట్లకు పైగా ఖర్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాదాపు 5-6 సభలు పెట్టిండు. ఒక్కొక్క సభకు రేవంత్ రెడ్డి ఖర్చు 15 కోట్ల కంటే పైనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు కదా, ఒక్కొక్క భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి పెడుతున్నటువంటి ఖర్చు 15 కోట్ల కంటే పైనే ఉంటుందట ఒక్కొక్క సభకు. మరి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ రెడ్డి సభలు ఎందుకు చేస్తున్నాడు అంటే, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టి ఏం చెప్తున్నాడు, మీ కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నా, మీ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, మీ నియోజకవర్గంలో స్కూల్ కట్టాలి, మీ నియోజకవర్గంలో బ్రిడ్జ్ వేయాలి, మీ నియోజకవర్గంలో రోడ్లు వేయాలి, మీ నియోజకవర్గంలో ఏదో కాలేజ్ కట్టాలి, మీకు 100 కోట్లు శాంక్షన్, శంకుస్థాపన రేపే చేస్తా అని అనౌన్స్ చేస్తున్నాడు. అవి అనౌన్స్మెంట్ వరకే, అవి కట్టేది లేదు చేసేది లేదు, కానీ ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏంటంటే జనాలు అబ్బా రేవంత్ రెడ్డి మా నియోజకవర్గానికి వచ్చిండు, రేవంత్ రెడ్డి మా నియోజకవర్గానికి వచ్చి మా నియోజకవర్గంలో కాలేజ్ కడతా అన్నాడు, నియోజకవర్గంలో ఇంకేదో కన్స్ట్రక్షన్ చేస్తా అన్నాడు, ఇంకేదేదో చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చాలా గ్రేట్ అని జనాలు అనుకోవాలి. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవడానికి నియోజకవర్గాలలో పర్యటన, కేవలం తన పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి మాత్రమే ఆయన సభలు పెడుతున్నాడు. అట్లాంటి ఒక్కొక్క సభకు 15 కోట్ల రూపాయల ఖర్చట. పోనీ ఆ సభలు పెట్టి మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాయో తెలియదు. ఆ సభలలో కేసీఆర్ని తిట్టుడు, బీజేపీ వాళ్ళని తిట్టుడు గిదే. రేవంత్ రెడ్డి బూతుల కోసం 15 కోట్ల ఖర్చు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముచ్చటినడానికి, రేవంత్ రెడ్డి బూతులు వినడానికి 15 కోట్ల ఖర్చు. మళ్ళీ రేవంత్ రెడ్డి బస్సులలో మహిళలను తీసుకొస్తున్నాడు, బస్సులలో రైతులను పట్టుకొస్తున్నాడు, బస్సులలో ఊర్లో ఉండేటువంటి జనాలను పట్టుకొస్తున్నాడు. బలవంతంగా మేము రామన్నా కూడా, అరే మేము రాము, మాకు వేరే కాడ పోయింది, నాట్లు వేసేది ఉంది, పత్తి విత్తనాలు వేసేది ఉంది, మేము కూలికి పోయేది ఉన్నది, మేము కైకిలికి పోయేది ఉంది, మాకు ఊళ్ళో మస్తు పని ఉంది, మా పొలం కాడికి పోవాలంటే కూడా లే మీరు రావాల్సిందే, మీరు రారి, ఒక్కొక్కరికి 200 ఇస్తాం, ఒక్కొక్కరికి 300 ఇస్తాం, రావాల్సిందే అని చెప్పి బస్సులు తోలుకొని వస్తున్నారు రేవంత్ రెడ్డి సభలకు. రేవంత్ రెడ్డి సభకు వస్తున్నటువంటి జనాలకు ఒక్కొక్కరికి 200 రూపాయలు 300 రూపాయలు ఇస్తున్నది మాట వాస్తవం కాదా? నిజం. బలవంతంగా పట్టుకొత్తురు. గ్రామ సర్పంచులు రావాల్సిందే సభకు అని చెప్పి తీసుకోవద్దురు రేవంత్ రెడ్డి సభలకు. ఏం లేదు, రేవంత్ రెడ్డి బలం చూపించుకుంటున్నాడు అధిష్టానానికి. ఇగో నాకు ఇంత బలం ఉంది, ఇగో నియోజకవర్గాల్లో జనాలందరూ నాకు ఫుల్ సపోర్ట్, జనాలందరూ నన్ను స్వాగతిస్తురు, ఆహ్వానిస్తురు, నేను గ్రేట్ అని చెప్పి రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది. అందుకు రేవంత్ అన్న భయం. నెక్స్ట్, బలవంతంగా జనాలను బస్సులో తరలిస్తూ అధిష్టానానికి బిల్డప్ షో చేస్తున్న రేవంత్. బలవంతంగా జనాలను బస్సులో పట్టుకొచ్చి అధిష్టానానికి బిల్డప్ చూపిస్తున్నాడు, బిల్డప్ షో చూపిస్తున్నాడు. అయ్యో ఇట్లా ఇంతమంది జనాలు వస్తున్నారు నా సభకు, నేను ఇట్లా అట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్ చూపించుకుంటున్నాడు. బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డిపై హఠాత్తుగా 2 రోజుల టూరు. పాలమూరు రంగారెడ్డి గురించి మొన్న రేవంత్ అన్న పోయి ఆ ప్రాజెక్ట్ చూసిండు ఆల్రెడీ. చూసి ఇట్లా ఏ క్యారే ఏ కైసారే అబ్బా ఇంత మంచిగా కట్టింది కేసీఆర్, ఇది ఎక్కడ కథ అబ్బా 90% ఆల్రెడీ పూర్తయిపోయింది, ఇంక కొద్దిగా ఏతే నా పేరు మీద పడుతుంది ఇదంతా, నేను చేసినా అని అనుకుంటారని చెప్పి రేవంత్ అన్న పోయి చూసిండు పాలమూరు రంగారెడ్డి మొత్తం. చూసి ఇది ఎట్టి పరిస్థితులలో నా హయాంలోనే కంప్లీట్ చేయాలి, ఈ 10% కంప్లీట్ చేస్తే మొత్తం రేవంత్ రెడ్డి కట్టిండు అంటారు. ఆల్రెడీ కేసీఆర్ 90% కట్టిండు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో 10% కడితే మొత్తం రేవంత్ రెడ్డి క్రెడిట్ తీసుకుంటాడు కదా, క్రెడిట్ మొత్తం నేనే లాక్కోవచ్చు, మొత్తం రేవంత్ రెడ్డి కట్టిండనే చెప్తారు. ఇక శంకుస్థాపన అయినా లేకపోతే ఓపెనింగ్ రోజు కూడా అనుమూల రేవంత్ రెడ్డి ఓపెనింగ్ చేసినని ఆ బోర్డు మీద వస్తుంది పేరు, రేవంత్ రెడ్డి పేరు, రేవంత్ రెడ్డి మొత్తం కంప్లీట్ చేసినని పేరు వస్తుంది కదా. అందుకే రేవంత్ రెడ్డి తనను క్రెడిట్ కొట్టేయడానికి రకరకాల ప్రయత్నాలు పోయి చూసిండు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము మొత్తం ఖతం చేస్తాం, కంప్లీట్ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఆ ప్రాజెక్ట్ ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు రేవంత్ రెడ్డికి. ఎస్టిమేషన్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎంత ఖర్చు అవుతుందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. సుమారు ఒక 40,000 కోట్ల ఖర్చు అవుతుందట చెప్తున్నారు ఎస్టిమేషన్.
కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు అంటున్నారు. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చే అంత కావచ్చు అని కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి ఎస్టిమేషన్ తెలియదు. మరి ఎట్లా సార్, ఎట్లా ఖర్చు పెడతారు సార్, మరి ఇన్ని కోట్ల రూపాయలు ఏం కథ సార్ అంటే చూడాలంటున్నాడు రేవంత్ అన్న. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది తర్వాత ముచ్చట. కానీ జూన్ 5న జడ్చర్ల, జూన్ 6న కోహేడ, జూన్ 8న మియాపూర్, జూన్ 9న పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో రైతులు, మహిళా సంఘాలను తరలిస్తున్న కాంగ్రెసు, ప్రభుత్వ వేదికల మీద పార్టీలు, వ్యక్తుల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలపై విమర్శలు. నేను చెప్పినా కదా, కొన్ని రోజులుగా స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీలో వరుసగా కలుస్తున్న రాహుల్ గాంధీ పలుమార్లు కోరిన రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కకు మాత్రం అపాయింట్మెంట్ కూడా దక్కలేదు. అపాయింట్మెంట్ నిరాకరణ చేసిండు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలుతలేడు, బట్టనని కలుతలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బోర్డుతో రాహుల్ గాంధీ కలుతున్నాడు, మంత్రులను కలుతున్నాడు, ఎమ్మెల్సీలను కలుతున్నాడు, ఎంపీలను కలుతున్నాడు. కానీ రేవంత్ అన్నను కలుసు లేదు, బట్టనని కలుసు లేదు. రేవంత్ అన్న 2-3 సార్లు పోయొస్తే రాహుల్ గాంధీ రేవంత్ అన్నను పట్టించుకోలే, బట్టన పోయొస్తే బట్టనని పట్టించుకోలే. దీన్ని బట్టి చూస్తే రేవంత్ అన్నకు అర్థం కావాలి, నా మీద వ్యతిరేకత ఉందనేటటువంటి సంగతి రేవంత్ అన్నకు అర్థమైపోవాలి. కేరళ సీఎం, కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారంలో కూడా రేవంత్ రెడ్డి పట్టించుకొని రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకుంటాడు? మరి రేవంత్ అన్న పని మంచిగా చేస్తున్నానా? నిన్న నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే, నిన్న మహిళలకు బస్సులు ఇచ్చిండు రేవంత్ అన్న పరేడ్ గ్రౌండ్లో. రేవంత్ అన్న తడుస్తున్నాడు వానల. ఇప్పుడు రేవంత్ అన్న తడుస్తే రేవంత్ అన్న వెనకాల ఉన్న గన్మెన్లు, సెక్యూరిటీ, సైలెన్స్ ఉంటారా? గొడుగు పడతారు కదా, గొడవ దగ్గర పక్కన జరుగురి అని చెప్పి గొడుగు పక్కన జరిపి వర్షంలో తడిసి బస్సులు ఇచ్చిండు, బస్సు ఎక్కిండు, వర్షంలో తడుచుకుంటున్నాయి. మళ్ళీ తర్వాత స్టేజ్ దిగి ఇక పైకి వచ్చేటప్పుడు రేవంత్ అన్న పాట పెట్టమని చెప్పి ఆ స్టేజ్ మీద ఉన్న చెప్తుర్రు, పాట పెట్టుర్రి, ఎంట్రీ పాట పెట్టుర్రి, మన తెలంగాణ గీతం పెట్టుర్రి అంటే ఒక్క పాట పెట్టే కథ లేదు ఆడ. ఏం పెడతారు పాటలు? మొత్తం డీజే బాక్స్లు అనేది తడిచిపోయినాయి వానలా. ఇక పాట పెట్టుర్రు అని చెప్తారు, వాళ్ళు పాటలు కూడా పెట్టలే. ఇక రేవంత్ అన్న నిన్న తడిచి ముద్దయిపోయింది అన్న, బాగా కష్టపడ్డాడు జనాల కోసం. ఏం లేదు చెప్పుకోవాలండి, ఇప్పుడు సోషల్ మీడియాలో దంచుతుర్రు ఒకటే, రేవంత్ అన్న మహిళల కోసం చాలా కష్టపడుతుండు, మహిళలకు బస్సులు ఇవ్వడానికి రేవంత్ అన్న తడిసిపోయిండు, రేవంత్ అన్న మొత్తం షెట్ అంతా తడిసింది అని చెప్తున్నారు. మరి రైతులు తడుస్తున్నటువంటి కథ ఏందన్నా? మరి రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో రైతులు తడతలేరా? రేవంత్ అన్న మహిళలకు బస్సులు ఇచ్చేటప్పుడు, రేవంత్ అన్న ఆ భారీ బహిరంగ సభకు వచ్చేటప్పుడు రేవంత్ అన్న ఇంత తడితే మీరు సోషల్ మీడియాలో ఒకటే దంచుతురు, రేవంత్ అన్న తడిసిండు వానలా తడిసి మరి మహిళలకు బస్సులు ఇచ్చిండు అని చెప్పి గొప్ప చెప్పుకుంటారు కదా. రైతులు కష్టపడి ధాన్యము పండిస్తే ఆ ధాన్యం కొనుగోలు చేయక రైతుల ధాన్యం మొత్తం తడిసి ముద్దయిపోయి మొలకలు వస్తున్నాయి. మరి రైతుల తడుచుడు కాదా? రేవంత్ అన్న తడితేనే అద్భుతమా? మరి రైతులకు సంబంధించినటువంటి ధాన్యం తడిసిపోయి రైతులు బాధపడుతుంటే ఆ బాధ ఎవరికి లేదా? ఇట్లుంటుంది మన రేవంత్ అన్న కథ. కానీ రేవంత్ అన్న సీఎం కుర్చీని కాపాడుకోవడానికి రకరకాల స్టంట్లు చేస్తున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు సీఎం కుర్చీ కోసం, కేవలం సీఎం కుర్చీ కోసం. రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు, సభలు పెట్టుడు, మీటింగ్ పెట్టుడు, ఇది ఎక్కడ దాకా పోతుందో చూడాలి. మరి 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత పోతుందా, ఇంకెక్కువ వ్యతిరేకత వస్తుందా అనేది కూడా ముందు చాలా విషయాలు ఇంకా తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.